ఈరోజు మనము చక్కెరతో రవ్వ బొబ్బట్లు ఎలా చేయాలో చూద్దాం. వీటిని సొజ్జభక్షాలు అని కూడా అంటారు. ఇవి పప్పు బొబ్బట్ల కన్నా చాలా ఈజీగా అవుతాయి. ఈ ఉగాదికి మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన స్వీటు ఈ రవ్వ బొబ్బట్లు. ఈ రవ్వ బొబ్బట్లు చేయడానికి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను, ఒక కప్పు చక్కెర, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 1.5 కప్పు పూరి పిండి. పూరి పిండిని తెల్ల గోధుమ పిండి అని కూడా అంటారు. ఈ బొబ్బట్లకు ఈ తెల్ల గోధుమ పిండిని యూజ్ చేస్తారు. బొబ్బట్లు కాల్చడానికి నూనె తీసుకున్నాను. మీరు నెయ్యి కూడా యూజ్ చేయొచ్చు. ముందుగా గోధుమ పిండి కలిపి పెట్టుకుందాం. అప్పుడు పిండికి మంచి స్మూత్నెస్ వస్తుంది. తర్వాత స్టఫింగ్ తయారు చేసుకుందాం. ఇందుకోసం ఒక స్టీల్ పాత్రలో 1.5 కప్పు పూరి పిండి తీసుకుంటున్నాను. ఇందులో కొంచెం నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొన్ని నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా కలపాలి. పిండి ఎంత మెత్తగా కలిపితే రవ్వ బొబ్బట్లు అంత స్మూత్గా వస్తాయి. పిండిని ఇలా బాగా కలిపిన తర్వాత కొంచెం నూనె వేసుకోవాలి. కొంచెం నూనె వేస్తేనే పిండికి మంచి స్మూత్నెస్ వస్తుంది. ఇప్పుడు ఇది రెడీ అయ్యింది. దీన్ని క్యాప్తో మూసి పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు రవ్వ బొబ్బట్ల కోసం స్టఫింగ్ తయారు చేసుకుందాం. ఇందుకోసం స్టవ్ ఆన్ చేసి దానిపై వెడల్పాటి గిన్నె పెట్టాను. ఇలాంటి పాత్రలో రవ్వ మంచిగా వేగుతుంది. 1 కప్ రవ్వ పోస్తున్నాను. ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఈ రవ్వను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ రవ్వను ఒక 2 నిమిషాలు కలర్ లైట్గా చేంజ్ అయ్యే వరకు వేయించాలి. ఇది వేగింది. దీన్ని పక్కకు పెట్టేద్దాం. రవ్వ బొబ్బట్లలో స్టఫింగ్ తయారు చేయడానికి ఒక చిన్న గిన్నె తీసుకున్నాను. మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతోనే 2 కప్పుల నీళ్లు పోసుకుందాం. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టాలి. ఈ నీళ్ళల్లో 1 కప్పు చక్కెర వేస్తున్నాను. చక్కెర ముందు వేస్తే కరిగిపోతుంది మరియు రవ్వ వేసేటప్పుడు ముద్దలు కట్టదు. ఇందులో యాలకుల పొడి వేస్తున్నాను. అలాగే కొబ్బరి పొడి వేసుకోవాలి. దీని మీద క్యాప్ పెట్టి నీళ్ళని మరగనిద్దాం. నీళ్లు మరిగిపోయాయి. క్యాప్ ఓపెన్ చేద్దాం. చక్కెర కూడా కరిగిపోయింది. ఇప్పుడు దీంట్లో రవ్వ వేసి కలుపుకుందాం. రవ్వను ఒక పేపర్లోకి తీసుకొని కొంచెం పోసుకుంటున్నాను. ఇలా కలుపుతూ పోసుకుంటే రవ్వ గడ్డలు కట్టదు. ఈ రవ్వ దగ్గరికి వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి. ఇప్పుడు రవ్వలో నీళ్లు పోయి దగ్గరికి పడింది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇందాక కలుపుకున్న గోధుమ పిండిని ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. బొబ్బట్లు తయారు చేయడానికి ఒక పీట తీసుకున్నాను. దాని మీద ఒక సిల్వర్ ఫాయిల్ లేదా ఒక ప్లాస్టిక్ కవరు, ఆయిల్ కవరు యూజ్ చేసి బొబ్బట్లు తయారు చేసుకోవాలి. నేను సిల్వర్ ఫాయిల్ యూజ్ చేస్తున్నాను. దీనిపై కొంచెం నూనె అప్లై చేయాలి. ఒక పిండి ఉండ తీసుకొని రౌండ్గా చేసి కవర్పై పెట్టాలి. చేతి కొంచెం నూనె తీసుకొని దాన్ని వెడల్పుగా అనుకోవాలి. పిండి క్వాంటిటీ కొంచెము తక్కువ తీసుకోవాలి. స్టఫింగ్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి. స్టఫింగ్ చల్లారిన తర్వాత చిన్న ముద్దలా చేసి ఇందులో పెడుతున్నాను. పిండి కన్నా స్టఫింగ్ క్వాంటిటీ కొంచెం ఎక్కువగా ఉంది. తర్వాత దీన్ని పిండితో మూసివేయాలి. ఇప్పుడు కవర్పై కొంచెం నూనె అప్లై చేయాలి. తర్వాత ఈ ముద్దను దానిపై పెట్టి వెడల్పుగా చేసి బొబ్బట్లను ఒత్తుకోవాలి. మీరు ఈ రవ్వ స్టఫింగ్లో కొంచెం తీపి కావాలి అంటే ఎక్కువ చక్కెర వేసుకోవచ్చు, లేదా తక్కువ కావాలంటే కొంచెం తక్కువ షుగర్ వేసుకోవచ్చు. ఫ్లేమ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి దానిపై ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టాను. ప్యాన్ వేడి అయ్యాక దానిపై ఆయిల్ వేసుకోవాలి. ఇందాక చేసుకున్న రవ్వ బొబ్బట్టు ఇప్పుడు దీనిపై కాల్చుకుందాం. దీనిపై ఆయిల్ వేసుకోవాలి. ఇది ఒక సైడ్ కాలింది, ఇంకో సైడ్ కాల్చుకుందాం. మంచిగా బ్రౌన్ కలర్ మచ్చలు వచ్చేటట్టు కాల్చుకోవాలి. రవ్వ బొబ్బట్టు రెడీ అయ్యింది. ఈ బొబ్బట్టును ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. అన్ని రవ్వ బొబ్బట్లు ఇలానే తయారు చేసుకోవాలి. 1 కప్పు రవ్వకు 10 రవ్వ బొబ్బట్లు అయ్యాయి. ఈసారి ఉగాదికి మీరు తప్పనిసరిగా ఈ రవ్వ బొబ్బట్లు తయారు చేసుకోండి. ఎలా వచ్చాయో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరియు మీ బంధువులకు, ఫ్రెండ్స్కి ఈ రెసిపీని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.